గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? టీలు కాఫీలు తాగారా? మేమైతే లేచామండి, పని అయితే స్టార్ట్ చేసాము. పచ్చిమిరపకాయ టమాటా చట్నీ చెప్పాను కదా, రాత్రి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాము. పచ్చిమిరకాయలు అయితే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీరు ఏం కూర చేస్తున్నారు? బోలో అయినా మీరు ఎంత అడిగినా చెప్పట్లేదులేండి. పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయాయి. టమాటా, చింతపండు. ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తున్నామండి. ఈ ఆయిల్ వస్తువులు పొద్దున్నే ఊకే మంచినీళ్ళు అవుతున్నాయని సరేలే అని ఈరోజు ఇడ్లీ, నిన్న దోశ. ఇడ్లీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు? వాచ్ టైం పెరగట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. ఈ ఛానల్ ఎప్పటికి ముందుకు వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. సరేలేండి, ఓపికగా చేయాలి కదా, చేస్తూనే ఉంటా. ఎప్పుడు కరుణిస్తాడో దేవుడు అప్పటికే సక్సెస్ అయ్యిద్ది. మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి, ఎవరి చేతుల్లో ఉందంటే చూసేవాళ్ళ ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరి చేతుల్లో ఉంది. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, అభిమానంతో సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ముందుకు వెళుతూ ఉంటాం. లేదులే ఆ వీడియోలో ఏముందులే, అన్నం కూరలు ఇవే కదా అనుకుంటే చేసేదేమీ లేదు. ఎందుకు అలా అంటున్నారంటే, మేము కూడా ఎందుకు ఇలా వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటాము, ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాము అంటే, ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదా. ఆడవాళ్ళకి మనకంటూ ఒక గుర్తింపు రావాలి అనేది ఉంటుంది ఎవరికైనా. ఈ యూట్యూబ్ ద్వారాగా చాలామంది ఆడవాళ్ళు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ యూట్యూబ్ని చాలా సక్సెస్ చేసుకుంటున్నారు, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే నేను చాలా వీడియోస్ చూశాను, నేను కూడా అలానే అని స్టార్ట్ చేశాను కానీ ముందుకైతే వెళ్ళటం లేదు, కొంచెం అక్కడే ఉంటుంది. మీలాంటి వాళ్ళందరూ, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మీ అభిమానం మాకు ఎప్పుడూ ఉంటుంది. చట్నీ అయితే అయిపోయిందండి. తాలింపు వేస్తే బాగుంటుంది కదా పచ్చిమిరపకాయ టమాటా చట్నీ, అందుకే తాలింపు వేస్తున్నాను. అందరం లేసాము, చకచక పనులు అయితే చేసేస్తున్నాము. మామూలు అయితే ఇల్లు ఉడుస్తుంది, మా చెల్లేమో గిన్నెలు కడుగుతుంది, నేనేమో వంట పని. పెద్ద ఏదో వంటలో అక్కడికి వెళ్ళి చేసిద్ది, ఇక్కడే చేయదు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడున్నా నేను అలానే వంటగదిలోనే ఉంటా. టీ కూడా అంటే పాలు రావడం లేట్ అయిపోయింది. మళ్ళీ ప్లేట్లు తీసుకొద్దంటే మామూలు వీడియో తీసింది, సరేలే అని ఇది కూడా యాడ్ చేసేసాను. ఇంట్లో పని అంతా పూర్తయిపోయింది, తలస్నానం చేశానండి. ఇక్కడ టిఫిన్ చేద్దామని షాప్ రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కాబట్టి ఏంటమ్ములు అదే నేను చెప్పాను, నెయ్యి కరగబెట్టమని. సరేలే సాయంత్రం కరగబెడదామండి. మామూలుగా ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేస్తున్నా. చిన్న గిన్నెలో తీసి కరగబెట్టుకోవాలి, ఆ డబ్బా అట్లా పొయ్యి మీద పెట్టుకోండి. ఏంటమ్ములు చూస్తున్నావు? ఎన్నింటికి వెళ్తారు బుజ్జి? చిన్నుగా ఫోన్ చేసావా? ఫోన్ ఎత్తట్లా, ఫోన్ తీస్తే వెళ్తాను. ఫోన్ చేయమ్మా మళ్ళీ చిన్నుకోసారి. చేశాను, ఎత్తట్లేదు. ఇవాళ మా చెల్లి వెళ్ళి వాటర్, మంచినీళ్ళు వచ్చేది ఏమంటారు దాన్ని, వాటర్ ఫిల్టర్ అంట, అది తీసుకురావడానికి వెళ్తున్నారు మా చిన్నును మా చెల్లి. చింతలపొడి మామూలు, నేను షాప్ ఇవాళ. కానీ మమ్మల్ని టైం చూసావా, 10 అయింది. వెళ్తే నేను అనేది చిన్నుకి ఫోన్ చేయటం కాదు. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే, బాయ్.